బాలకాండము 11వ సర్గము. సుమంత్రుని వచనమును దశరథుడు ఆమోదించుట. మహారాజా, ఆ శ్రేష్ఠుడైన సనత్కుమారుడు పూర్వోక్త వృత్తాంతమును మునీశ్వరులకు తెలిపి మరియు నిట్లు తెలిపెను. మిగుల ధార్మికుడు, సత్యప్రతిజ్ఞ గలవాడు, ఐశ్వర్యవంతుడు నగు దశరథుండను పేరుగల రాజు ఇక్ష్వాకు వంశమును పుట్టగలడు. దశరథ మహారాజు ఆ రోమపాదుని కడకేగి అతనితో, ఓ ధర్మాత్ముడా, నేను పుత్రులు లేని వాడను. మా వంశము నిలబెట్టుటకై శాంతభర్తయగు ఋష్యశృంగుడు నీ ఆనతితో నీ చేయబో యజ్ఞంను నిర్వహించునుగాక అని కోరును. అతని మాటలు ఆలించి రోమపాదుడించుక ఆలోచించి పుత్రకామేష్టి నిర్వహించుట ద్వారా పుత్రులనీయగల సమర్థుడగు ఋష్యశృంగిని శాంతాసమేతంగా పంపగలడు. దశరథుడును చింత తొలగిన వాడై ఆ బ్రాహ్మణుని వెంటకొని పోయి యజ్ఞంను పూర్తి చేయును. దశరథుడు ఋష్యశృంగుని ఋత్విక్కుగా ప్రార్థించి పుత్రకామేష్టి చేసి వంశము నిలుపువారును మిక్కిలి పరాక్రమము గలవారును లోకమునందు ప్రసిద్ధి నందగలవారును నగు నలుగురు పుత్రులను పొందగలడు అని ఇట్లు కాలజ్ఞాన సంపన్నుడగు సనత్కుమారుడి కథను కృతయుగంన చెప్పినాడు. ఓ మహారాజా, సనత్కుమారుడు చెప్పినట్లు తప్పక సంతతి నందు యోగ్యత గల నీవు స్వయముగా సపరివారముగా పోయి ఋష్యశృంగుని సత్కరించి ఇచ్చటికి తీసుకుని రమ్ము అని సుమంత్రుడు చెప్పిన మాటలను విని యా విషయమును కులగురువగు వశిష్ఠునకు తెలిపి అతని అనుజ్ఞను పొంది శాంతా ఋష్యశృంగులను తెచ్చుటకై అంతఃపుర కాంతాజనము మంత్రులు వెంటరాగా అంగదేశంలోకి ఎగెను. అట్లు బయలుదేరి మెల్లమెల్లగా అడవులు నదులు దాటి చివరకాముని శ్రేష్ఠుడు నివసించుచున్న రోమపాదుని పట్టణమునకి ఎగెను. దశరథుడు ఋష్యశృంగుని తెచ్చుటకు వెడలుట. అట్లు వెళ్లి దశరథుడు ప్రజ్వలించు అగ్నివలే మహా తేజస్శాలియైయున్న విభాండక పుత్రుడగు బ్రాహ్మణోత్తముని రోమపాదుని సమీపముననుండగా చూచెను. పిమ్మట నా రోమపాదుడు దశరథుడు తన ప్రియమిత్రుడగుట చేతను తన కన్నకూతురును తనకు పెంచుకొననిచ్చిన వాడను ప్రేమచేతను మిగుల సంతుష్టి నందిన మనస్సుతో గొప్పగా అతిథి సత్కారము గావించెను. బుద్ధిశాలియగున ఋష్యశృంగునకు రోమపాదుడు తనకును దశరథునకును గల మైత్రిని అతని కుమార్తెను తనకు పెంపనిచ్చుటయను తమ సంబంధమును చెప్పి నీకీయన మామయౌటచే నావలననే మాన్యుడని వచింపగా ఆ మునియు దశరథుని తగువిధంగా పూజించెను. అట్లు సత్కరింపబడిన వాడే దశరథుడు మిత్రునితో 8 దినములు సుఖంగా గడిపి తరువాత ఇట్లు చెప్పెను. ఓ మనుజేశ్వర, నీ పుత్రికయగు శాంత భర్తతో కలిసి నా నగరమునకు వచ్చగాక. వారితో నాకొక అవసరము వచ్చినది అనగా రోమపాదుడట్లేయగుగాక. తప్పక పంపెదను, సందేహము వలదని పలికి ఋష్యశృంగుని జూచి, మునీంద్ర, నీవు దశరథ మహారాజు కోరిక మన్నించి నీ ఇల్లాలిని దోడ్కొని యాతని నగరమునకు ఏగుమని పలికెను. ఆ మునీశ్వరుడు నట్లేయని రోమపాదుననుమతి పొంది సతీసమేతుడై ప్రయాణమయ్యను. దశరథుడును రోమపాదుడును ఒకరికొకరు నమస్కరించి ఒకరికొకరు గాఢముగా కౌగిలించుకొని మిగులనానందించిరి. అంతటా దశరథుడు మిత్రుని కడ సెలవు కైకొని బయలుదేరిన వాడై ముందుగా వేగంగా వెళ్లగలిగిన దూతలతో తమ రాకను పౌరులకెరిగించుటకై వార్తను పంపెను. ఋష్యశృంగునితో దశరథుడు అయోధ్య ప్రవేశించుట. ఆ వార్త తెలిసిన పౌరులను వేగంగా అయోధ్యానగరమునంతను చక్కగా నలంకరించి ధూపములు వేసి పరమానందముతో రాజు రాకకై ఎదురుచూచుచుండిరి. అంతా దశరథ మహారాజు బ్రాహ్మణ శ్రేష్ఠుడుగు ఋష్యశృంగుని ముందు ఉంచుకొని శంఖములు బేరులు పెద్దగా ధ్వనించుచుండగా చక్కగా నలంకరింపబడిన అయోధ్యానగరమున ప్రవేశించెను. ఇప్పుడు ఇంద్రుని వంటి పరాక్రమం గల తమ రాజుచే సత్కారపూర్వకంగా తీసుకుని రాబడుచున్న యా మునిని పౌరులెల్లరూ చూచి మిగులను ఆనందించిరి. దశరథుడా మునీశ్వరుని తన అంతఃపురంనకు తీసుకుని పోయి శాస్త్రోక్తముగా పూజించి తన్ను తాను కృతార్థునిగా భావించెను. అంతఃపుర కాంతలందరూ నట్లు భర్తతో కలిసి వచ్చిన యా శాంతను గాంచి కన్నుల కరువుదీరా ఆనందించిరి. అంతఃపుర స్త్రీలను దశరథుడును మిక్కిలిగా గౌరవించుచుండా నా శాంతయు ఋత్విగ్వరుడగు ఋష్యశృంగుడును నచ్చట సంతోషంగా నుండిరి. బాలకాండము 11వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.